మనకు ప్రీవియస్ క్లాస్లో చెప్పింది ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకున్నాము. అంతకుముందు ఏంటంటే మనకు వితౌట్ ఎనీ కోడింగ్ సింపుల్గా ఏపీఐస్ ఎలా బిల్డ్ చేయొచ్చు యూజింగ్ నోట్.js లో ఉన్న సేల్స్ జిఎస్ అనే ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది. ఆ ఫ్రేమ్ వర్క్ ద్వారా మనం ఎలా ఏపీఐస్ బిల్డ్ చేయొచ్చు త్రూ కమాండ్ ప్రాంప్ట్ అనేది నేను చెప్పాను. సో అది వితౌట్ కోడింగ్. మనకు విత్ కోడింగ్ మనం ఎలా చేయొచ్చు, మనకు స్క్రిప్టింగ్ ద్వారా డీబీకి ఎలా కనెక్ట్ అవుతాము, ఇవన్నీ నేను ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇవన్నీ చేయగలుగుతారు మీరు కూడా. ఓకే, మనం ఇక్కడ ట్విట్టర్లో ఉన్న కోర్ ఫీచర్ ఏంటి, మనం ఇక్కడ ఏదైనా ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ మనకు మిగతా ఎవరైతే లాగిన్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ ట్వీట్ కనిపించాలి. మన ఫ్రెండ్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ ఎవరైతే ఉంటారో, లేదు మనం పోస్ట్ చేసిన కంటెంట్ మోస్ట్ పాపులర్ అయితే అది టాప్ లో చూపిస్తుంది. సో ఆ ఫీచర్ చేయడానికి బేసిక్ యూఐ చేసాము. అంటే ఒక లేఅవుట్ ఎలా చేయాలి HTML లో, Angular లో, అండ్ అందులో మనకు ఫామ్ లో నుంచి డేటా ఎలా క్యాప్చర్ చేయాలి, దాన్ని సర్వర్కి ఎలా పంపించాలి, తిరిగి మనం ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నాను. ఓకే, ఇప్పుడు వన్స్ మనకు ప్రీవియస్ క్లాస్ లో ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఏపీఐస్ మనకు ఏమేమి అవసరం ఉంటాయి, రిక్వైర్డ్ ఏపీఐస్. ట్విట్టర్ లాంటి అప్లికేషన్ చేస్తున్నాం కదా, ఇందులో ఇప్పుడు లాగిన్, సైన్ అప్, వ్యూ ప్రొఫైల్, ఎడిట్ ప్రొఫైల్, క్రియేట్ ట్వీట్, రీడ్ ట్వీట్స్, అప్డేట్ ట్వీట్స్, డిలీట్ ట్వీట్స్ అంటే క్రడ్ ఆపరేషన్స్ అంటారు. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఈ ఆపరేషన్స్ కనుక చేయడం కనుక మీకు వస్తే మీరు ఎలాంటి అప్లికేషన్ అయినా మీరు బిల్డ్ చేయగలుగుతారు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కీ ఫీచర్స్ ఆర్ అరౌండ్ దీస్ 4 ఆపరేషన్స్. సో ఈవెన్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఎడిట్ ప్రొఫైల్లో మనం ఏ ఏపీ యూజ్ చేస్తాం, అప్డేట్ అనేది యూజ్ చేస్తాం. అంటే డీబీలో ఉన్న ఒక రికార్డ్ని అప్డేట్ చేస్తుంటాం. ఓకే, దాన్ని ఎలా ఫస్ట్ తెచ్చుకుంటాము, దానికి రీడ్ ఆపరేషన్ చేస్తాము, ఆల్రెడీ ఉన్న డేటాని ఒక ఫామ్లో లోడ్ చేస్తాము, అందులో మనకు కావాల్సిన డీటెయిల్స్ చేంజ్ చేసి సబ్మిట్ చేస్తే అగైన్ ఏపీఐ ద్వారా ఆ డీటెయిల్స్ సర్వర్కి పంపించి డీబీలో ఆ చేంజెస్ చేస్తుంటాం. ఇది ఇందులో ఈ వన్ ఆఫ్ ది క్రడ్ ఆపరేషన్స్ ఉంది. అప్డేట్